ప్రైజ్ ది లార్డ్ అందరికీ అండి. ఈరోజు ఒక అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏమనంటే, మన విశ్వాస జీవితంలో మన లైఫ్‌లో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాము. ఆ ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో కొన్ని సార్లు మనము లోకంలో పడిపోతూ ఉంటాము. లోక పనుల్లో శారీరకంగా బలహీనంగా అలాగున మనము పడిపోతూ ఉంటాము. ప్రార్థించను కూడా ప్రార్థించలేము. అలాంటి సమయంలో ఏమవుతుందనంటే, మనల్ని హెచ్చించడానికి మన దేవుడు ఆశపడుతూ మనల్ని ముందుకు నెడుతూ ఉంటే, పగవాడైన సాతాను మనల్ని ఎలాగున నాశనం చేయాలి, ఎలాగున మనల్ని ముంచేయాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడనమాట. అంటే దేవుడు మనకు లాభాన్ని చేకూర్చాలని, మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలని మన ప్రభువు మన కోసం తపన పడుతూ ఉంటే, సాతాను మనల్ని ఎలాగున నష్టపరచాలని, ఇప్పుడు ఫర్ సపోజ్ పంటలో చీడ పురుగులు రావడం వల్లే కదండి పంట అంతా నష్టమయ్యేది. అలాగున్నే మన లైఫ్లో కూడా అలాంటి చీడ పురుగులు వంటి మనుషులను మనల్ని తినివేయడానికి సాతాను పంపిస్తూ ఉంటాడు. అయితే మనం ఆ మనుషుల్ని తప్పు పట్టడం కాదు కానీ అండి, మనము మన జీవితంలో, విశ్వాస జీవితంలో జాగ్రత్తగా మన ప్రయాణాన్ని మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. జాగ్రత్తగా మన ప్రయాణాన్ని మనము కొనసాగించాలి. లేకపోతే సాతాను గాడి సంగతి తెలిసిందే కదండి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని వాడు చూస్తూ ఉంటాడు. అయితే చాలామంది సాతాను వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది ఇదని అంటూ ఉంటారు. పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఎలాగనంటే, ఇప్పుడు మనము పంట వేసాము మన పొలంలో, మరి చీడ పురుగును మనం పట్టించుకోకపోతే మన పంటను మనము లాభదాయకంగా మనం చూడగలమా? ఖచ్చితంగా చూడలేము. ఆ పురుగును మనము గ్రహించి, పురుగు పడుతుంది అని మనము గ్రహించి దానికి మందు వేయగలిగితేనే మన పంటను మనము నిండుగా కూర్చుకొనగలుగుతాం. అలాగున్నే సాతాను విషయంలో కూడా మనము జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో మనం ముందుకడిగేయాలి. ఉదాహరణకు చెప్తే, దానియేలు గారు మరి 3 పూట్ల ఆయన ప్రార్థనలో ఉండి సింహాల బోనులో, సింహాల మధ్యలో నుండి ఆయన ప్రాణాలతో బయటపడ్డారా? ప్రార్థనలో లేకుండా ఆయన బయటపడ్డారా? ప్రార్థనలో ఉన్నారు కాబట్టి ఆయన బయటపడ్డారు. ఎలాగనంటే, ప్రార్థనలో ఆయన బహుశా లేకపోయి ఉంటే ఆ మనుషులే సింహాల్లాగా పీక్కొని తినేసేవాళ్ళు, మనుషులే సింహాల్లాగా ప్రాణం తీసేసేవాళ్ళు. అలా లేరు కాబట్టి, ఆయన ప్రార్థనలో ఉన్నారు కాబట్టి, ఆయన ప్రార్థనలో దేవునిలో గడిపిన సమయాన్ని బట్టి దేవుని కాపుదల ఆశీర్వాదము ఉంది కాబట్టి ఆ సింహాలు సైతము ఆయన్ని ఏం చేయలేకపోయాయి. కనుక మన విశ్వాస జీవితంలో మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒక క్షణం కాదు, ఒక నిమిషం కాదు, ఒక గంట అని కాదు, మన ప్రతి నడవడిక ఆయనకు అప్పజెప్పే పనిలో మనం ఉండాలి. మన లైఫ్లో మనము దిగిపోతున్నాము అని అంటే, మన విశ్వాస జీవితంలో మనం దిగిపోయే కొలది ఆత్మీయ జీవితంలో కూడా దిగిపోతూ ఉంటామండి. నా అనుభవంలో నేను గత 2-3 months బ్యాక్ నుండి నేను చూస్తుంది అదే. మనం ఎప్పుడైతే దేవుని పనిలో కానీ, దేవుడు చెప్పిన మాటలో కానీ మనం దిగజారిపోతూ ఉంటామో, అప్పుడే మనము నాశనం వైపు పరుగులు పెడుతూ ఉంటాము. అయితే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగు లేచును. మనం నీతిమంతుల వలె, సింహం వలె మనం ధైర్యంగా ఉన్నట్లయితే మనం పడ్డా కూడా మనం తిరిగి లేస్తాము. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.